రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న తొలి విడత కింద 1,00,000 యూనిట్లకు మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో దరఖాస్తుల పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా 16 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బీసీలకు 1.55 లక్షల యూనిట్లు లక్ష్యంగా పెట్టుకుంటే ఏకంగా 8.01 లక్షల దరఖాస్తులు రాగా ఎస్సీలకు 1.44 లక్షల యూనిట్లకు గాను 3.92 లక్షలు, ఎస్టీలకు 91,000 యూనిట్లకు 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక ఈబీసీలకు 51,000 యూనిట్లకు 37,000 దరఖాస్తులు వచ్చాయి. క్రైస్తవులకు 5,000 యూనిట్లకు 4,604 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కేటగిరీ 1లో 50,000 నుంచి 1,00,000 వరకు యూనిట్ల కోసం దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండగా దాదాపు 2.8 లక్షల మందికి ఈ కేటగిరీ కింద యూనిట్లు మంజూరు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈ కేటగిరీలో కేవలం 1,32,634 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 50,000 లోపు యూనిట్ పూర్తి రాయితీ ప్రకటించిన 39,401 దరఖాస్తులే వచ్చాయి. 1,00,000 లోపు యూనిట్లకు 90% రాయితీ ప్రకటించిన 93,233 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 79% మంది 3 నుండి 4 లక్షల యూనిట్లకు దరఖాస్తు చేసుకోగా 1,00,000 లోపు యూనిట్లకు మార్చుకోవాలని అధికారులు వారికి సూచించినా ఫలితం లేకపోయింది. ఇక 50,000 లోపు యూనిట్ల ఏర్పాటు కూడా సమస్యగా మారే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపారాన్ని విస్తరించుకోవటానికి నిబంధనలు వర్తించకపోవడంతో అలాంటి దరఖాస్తులను తిరస్కరించారు. తక్కువ మొత్తంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించినా అందుకు భిన్నంగా దరఖాస్తులు రావడంతో పునరాలోచనలో పడింది. మరోవైపు వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్ల ఏర్పాటు చేసుకునే వారికి గరిష్ట వయోపరిమితిని 60 ఏళ్లుగా నిర్ణయించడంతో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపారు. ముఖ్యంగా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటి యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. అయితే వీటి ఏర్పాటులో గతంలో జరిగిన అక్రమాలను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా పారదర్శకంగా యూనిట్లు ఎలా ఏర్పాటు చేయించాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక బ్యాంకు లింకేజీ ఉండే యూనిట్లకు సిబిల్ స్కోర్ ఆధారంగానే రుణం మంజూరయ్యే అవకాశం ఉంది. చాలా మందికి సరైన సిబిల్ లేకపోవడం వల్ల రుణాలు పొందే విషయంలో ఆందోళన నెలకొంది. ఈ పథకానికి సిబిల్ స్కోర్కు సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినప్పటికీ సిబిల్ సరిగా లేని వాళ్లను బ్యాంకర్లు ఎంపిక చేయలేదు. పథకం దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేశారు. దీంతో ఈ పథకాన్ని తమకు వర్తింపజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏం చేయాలన్న అంశంపైన ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికారులే చేస్తారని నిబంధనల్లో పేర్కొన్న తుది జాబితాకు ఇన్ఛార్జి మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేయడంతో ఎంపికలో రాజకీయ జోక్యం పెరిగింది. ఎమ్మెల్యేలు సూచించిన వారిని ఎంపిక చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధుపై వచ్చిన వ్యతిరేకతే యువ వికాసానికి ఎదురు కావచ్చని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా జిల్లాల్లో నిర్ణీత గడువులోపు దరఖాస్తుల పరిశీలన కూడా చేయలేకపోతున్నట్లు సమాచారం. మరోవైపు పరిశీలన సమయంలో దరఖాస్తుదారులు లేకపోతే వారి దరఖాస్తులను తిరస్కరించారు. ఇలా రాజీవ్ యువ వికాసం పథకంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులతో కొత్త మార్గదర్శకాల రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పథకం అమలు చేయడానికి నిధుల కొరత కూడా ఉందని సమాచారం. వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 2 వరకు యూనిట్ల మంజూరు పత్రాలు అందించాల్సి ఉంది. కానీ చాలా జాప్యం జరిగే అవకాశం ఉండటంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.